రత్న గారు, పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే న్యాయం గెలిచింది అనేది వైసీపీ యొక్క అభిప్రాయం. వాళ్ళ దృష్టిలో ఎప్పుడు న్యాయం గెలిచిందనే అనుకుంటారండి, భ్రమపడతారండి. న్యాయం గెలిచిందా లేదా అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్ని వచ్చినా సరే వాళ్ళు దాటవేత ధోరణితో ముందుంటారు. ఎందుకంటే గతంలో హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక న్యూడ్ వీడియోతో రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా సంచలనం అయితే రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే ఆ రోజు కూడా వైకాపా వాళ్ళు చెప్పింది ఏంటి, అది మార్ఫింగ్ వీడియో అంటున్నారు. అంటే వీళ్ళకి మొదటి నుండి ఏంటంటే చేసిన తప్పుని వెనకేసి రావటం, అలాంటి తప్పు జరగకుండా చూడటం వాళ్ళ చేత కాదు. పిన్నెల రామకృష్ణారెడ్డి మాచర్లని భ్రష్టు పట్టించిన వ్యక్తుల్లో పిన్నెల రామకృష్ణారెడ్డి మొట్టమొదటి వ్యక్తి. ఇందాక ఈయన చెప్తున్నారు, చిట్టుబాబు గారు చెప్తున్నారు, ప్రజాదరణ లేకపోతే 4 సార్లు గెలుస్తాడా అని. గెలుస్తాడు. రౌడీయిజం, గుండాయిజం, డబ్బు, మాఫియా ఉంటే 4 సార్లు కాదు 6 సార్లు అయినా గెలుస్తారండి. ఎందుకంటే మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి చేసే అరాచకం మీకు ఇంకా తెలిసి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీ ఇంకొక పాయింట్ ఇందాక చిన్నపరెడ్డి గారు చెప్తున్నారు, ఏది ఇప్పుడు అసలుకి జరిగిన ఘటన నిజమా కాదా అని చెప్పటం లేదు. అది పోలీసుల దగ్గర నుండే వీడియో బయటకు వచ్చింది. ఎందుకంటే పోలీసులే సామాజిక మాధ్యమాల్లో దాన్ని బయట పెట్టి దాన్ని వైరల్ చేసి దాన్ని మళ్ళీ ఈసీ తీసుకుని దాన్ని సుమోటోగా తీసుకుని ఈసీ యాక్షన్ తీసుకుంది. దానికి చిన్నపరెడ్డి గారు మార్ఫింగ్ వీడియో లోకేష్ అమెరికా నుండి పంపించాడు. ఒక ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉండాల్సిన ఫుటేజ్ సిస్కో ద్వారా అంటే లోకేష్ అమెరికాలో ఇచ్చేసాడు, హ్యాక్ చేశాడంట. దీనికి ఏం కట్టుకథలు చెప్తున్నారు సార్ మీరు? దానికి మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ చేయటం. ఒక పక్కన జగన్ బాబాయ్ వివేకాన్ని గొడ్డలు పోటేస్తే దానికి సిబిఐ ఎంక్వైరీ లేదు. మళ్ళీ జగన్ రెడ్డి గారు అక్కడ లండన్ నుండి ఒక సందేశం ఇచ్చారు, ఏమని, ఈవీఎం లో పాము దూరిందంట. ఆ పాము దూరినందుకు ఆ ఈవీఎం ని ప్రాణ రక్షణ కోసం జగన్ గారు ఏమి ఇవ్వలేదు, అది ఎవరో కావాలని అలా ఆయన ఇచ్చారని చెప్పేసి ఏదో ఒక ఫేక్ ప్రచారం లాగా, ఒక ఫన్నీ ప్రచారం లాగా జరుగుతుంది. కానీ కూడా పబ్లిసిటీ చేయడానికి తెలుగుదేశం వాళ్ళు ఒక్క నిమిషం కూడా రమణాయుడు గారు చిన్నపరెడ్డి గారు సార్ ఒక్క నిమిషం వారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదు. కిరణ్ గారు మొత్తానికి ఏమంటారు? ఇప్పుడు కోర్టు పిన్నెల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ పోలింగ్ దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి అక్కడ ఈవీఎం పగలగొట్టడం నిజం. ఆ వీడియో ఎలా వచ్చిందని కాదు, ముందు ఆ ఘటన జరిగిందా లేదా వైకాపా తేల్చాలి. ఒకటి కోర్టు మర్డర్ చేసినోడికి కూడా బయలుస్తుంది. మర్డర్ చేసినోడికి బయలుస్తుంది. బస్సు తగలబెట్టి 30 మంది చనిపోయినా సరే వాళ్ళకే బయలుస్తుంది. అంటే కోర్టు బయలు ఇవ్వగానే వాళ్ళు ఏమన్నా నిజాయితీ పరులు అయిపోతారా? వాళ్ళు ఏమన్నా నిర్దోషులు? కోర్టులు క్షమాభిక్ష పెట్టిన కేసులు కూడా ఉన్నాయి. ఉరి శిక్ష పడ్డటువంటి వాళ్ళకి, ఉరి శిక్ష పడ్డ వాళ్ళకి క్షమాభిక్ష పెట్టిన కేసులు ఉన్నాయి. అంత మాత్రమే చంద్రబాబుకు బెయిల్ మీద ఉన్నాడు, ప్రతి ఒక్కరిని ఆ రోజు గోరంట్ల మాధవ్ కావచ్చు, ఈ రోజు అవినాష్ రెడ్డి కావచ్చు, ఈ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డిని, ప్రతి ఒక్క తప్పు చేసిన ప్రతి ఒక్కరిని జగన్మోహన్ రెడ్డి అండ్ వైకాపా ప్రభుత్వం వెనకేసుకొస్తుంది. వైకాపా పార్టీ ఇది మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ఇది ఇలా పేటరైపోతే రేపొద్దున లా అండ్ ఆర్డర్ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఎలా ఉంటుంది? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా? ఇవన్నీ తేల్చాలండి. ఈ రకంగా ఒక ప్రజాప్రతినిధులే ఈవీఎంలు పగలు కొడితే రేపొద్దున సామాన్యుల పరిస్థితి ఏంటి? అంటే సామాన్యులకి ఏమి ఇస్తున్నారు? ఎన్నిక మీద ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి ఉంటుంది. నిజంగా మేము వేసిన ఓట్లతోనే ఇక్కడ ఎమ్మెల్యే గెలిచాడా, లేకపోతే ఈ విధమైనటువంటి చర్యల వల్ల గెలిచాడా అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల మనసులో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. భవిష్యత్తులో ఒక అభద్రతాభావం, మనం వేసిన ఓటు అసలు మనం వేసిన అభ్యర్థికే పడిందా లేకపోతే వేరే వాళ్ళకి పడిందా ఓటు? ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి తప్పు చేయకపోతే పారిపోవాల్సిన అవసరం ఏంటి? ఆయన పారిపోలేదంటున్నారు చిన్నపరెడ్డి గారు. పిన్నెల గారు పారిపోలేదంటున్నారు. ఏంటి చిన్నపరెడ్డి గారు, పిన్నెల గారు పారిపోయారా? ప్రజలు పోలీసుల ముందుకు వచ్చి సంజయ్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వడు? బెయిల్ కోసం ఎందుకు అప్లై చేశాడు? అంటే అరెస్ట్ చేస్తారని భయమా? ఇలాంటి వాడిని అసెంబ్లీ అభ్యర్థత్వాన్ని రద్దు చేయాలి. ఫస్ట్ ఇలాంటి న్యాయ వ్యవస్థని ప్రజాప్రతినిధిగా ఉండకూడదు ఇలా తప్పు చేసిన వాడికి. ఎందుకంటే ఇవన్నీ ప్రజలు చూస్తున్నారండి, ప్రజలు చూస్తున్నారు.
అవినాష్ రెడ్డిది కావచ్చు, గోరంట్ల మాధవ్ది కావచ్చు, పిన్నెల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఎమ్మెల్సీ అనంతబాబు కావచ్చు, ఈ రోజున రాష్ట్రంలో అత్యధిక ముద్దాయిలు అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ లోకేష్ కావచ్చు. 4వ తారీఖున వైకాపా పార్టీని బొంద ఒక్క మాట కిరణ్ గారు, ఇప్పుడు చిన్నప్పరెడ్డి గారు ఒక అంశం లేవనెత్తారు. అంటే ఇప్పుడు ఓటుకు నోటు కేసుకు సంబంధించి అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వటం, ఆ వీడియో ఏదైతే ఉందో అది మీరు మార్ఫింగ్ అంటారా, లేకపోతే ఆ వీడియో కరెక్ట్ అంటారా? ఏమండి, ఆ రోజు ఓటుకు నోటు కేసు చిన్నపరెడ్డి గారు చూసాడా డబ్బులు ఇవ్వటం అనేది, వీడియో అనేది? తెలుగుదేశం అయితేనేమో మార్ఫింగ్, ఇతరులైతే మార్ఫింగ్ కాదు అని ఎట్లా చెప్తారు మీరు? ఎట్లా చెప్తారు? తెలుగుదేశం మీ చంద్రబాబు అయితేనేమో మార్ఫింగ్ కాదా? చంద్రబాబు అయితేనే మార్ఫింగ్, ఇంకోళ్ళు అయితే మార్ఫింగ్ కాదా? ఏం కేసులో వీడియోలు బయటకు వచ్చారేమో ఈ లోక రక్షణ కోసం. ఏమయ్యా అదే అర్థం, లాజిక్ లో అర్థం ఉండాలి. కడప జిల్లాలో ప్రతి చిన్న పసి పిల్లవాడికి కూడా తెలుసు. దానికి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు? చంద్రబాబు నాయుడు మల్లెల బాబుని చంపడంలో కానీ, దశరథుని చంపడంలో కానీ, కాపు దేవుడు లాంటి కాపు నాయకుడిని వంగవీటి రంగాన్ని చంపడంలో కానీ వ్యూహకర్త అని ప్రజలందరికీ తెలుసు. మరి అవన్నీ మరి ఏం చేద్దాం? ఇట్లా మాట్లాడుకుంటా పోతే చంద్రబాబు ఏమి జీవిత చరిత్ర అంతా, ఆయన రాజకీయ చరిత్ర అంతా హత్యా రాజకీయాలు, అవినీతి రాజకీయాలే కదా. మల్లెల బాబుని చంపిన వ్యూహకర్త ఎవరు? దశరథుని చంపిన వ్యూహకర్త ఎవరు? వంగవీటి రంగాన్ని చంపిన వ్యూహకర్త ఎవరు? ఈ వ్యూహకర్త ఆయన కాదా? రాష్ట్రం బస్సు పట్టిపోతుంది. మీరు వైకాపా కండువా కప్పుకుని వచ్చి మాట్లాడండి, దానికి ఓకే. వైకాపా కాదు, నిజాన్ని మాట్లాడితే మీ తెలుగుదేశం వాళ్ళకి బట్టలు ఊగిపోతారు. నిజాన్ని మాట్లాడితే ఇవాళ చంద్రబాబు దాక్కున్నాడా, ఫారెన్కి వెళ్ళాడు, ఎక్కడికి ఏ దేశంలో వెళ్ళాడు చెప్పగలరా మీరు? చంద్రబాబు ఇప్పుడు ఏ దేశంలో ఉన్నాడు చెప్పవండి కిరణ్ గారు. చంద్రబాబు ఏ దేశంలో ఉన్నాడు? దుబాయ్ లో ఉన్నాడు, సింగపూర్ లో ఉన్నాడు, అమెరికా ఉన్నాడు. ఈ దొంగతనంలో ఎవరికి చెప్పకుండా ఈ దొంగ ట్రావెల్ ఏంటి చెప్పండి? వైకాపా ముసుగులో మీరు మాట్లాడేదేంటి? వైకాపా ముసుగు కాదు, సమాజం ముసుగులో మాట్లాడుతున్నా. మీ దౌర్భాగ్యం రాజకీయాలు, ఈ తెలుగుదేశం దౌర్భాగ్యం రాజకీయాలని విమర్శిస్తూ మాట్లాడుతున్నా. వైకాపా కాదు, మీ దౌర్భాగ్యాన్ని విమర్శిస్తే వైకాపా వద్దా? మీ చంద్రబాబు ఇప్పుడు ఒక విశ్లేషకుడు అంటే విశ్లేషకుడులా మాట్లాడండి. మీ చంద్రబాబు ఒక అవినీతి పరుడు, ఒక దొంగ. ఇవాళ దొంగతనంగా ఎక్కడున్నాడు చెప్పండి, మీరు చెప్పగలరా? విశ్లేషకులుగా మీ దొంగ ఏ దేశంలో ఉన్నాడు? చిట్టిబాబు గారు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, గౌరవించాలి. చంద్రబాబు గారు వ్యక్తి, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిని మనం గౌరవించాలి. చిట్టిబాబు గారు అరవటం కాదు కిరణ్ గారు అరవద్దు. అరిసి ప్రయోజనం లేదు. అరిస్తే మీ తప్పులన్నీ సరిపోవు. చంద్రబాబు మల్లెల బాబుని చంపించింది చంద్రబాబు కాదా? హత్యా రాజకీయాలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మొదలుపెట్టింది చంద్రబాబు కాదా? వెన్నుపోటు రాజకీయం మొదలెట్టింది చంద్రబాబు కాదా? న్యూటన్ రాజకీయాలు మొదలెట్టింది చంద్రబాబు కాదా? మీ తెలుగుదేశం చేసిన దౌర్జన్యాలు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇంకెవరైనా చేశారా? చంద్రబాబు నాయుడు అని సంబోధించినప్పుడే మీకున్న పరిణితి ఏంటో అర్థమవుతుంది. ఆయన హైదరాబాద్ ఎలా డెవలప్ చేశాడో అలాంటి హైదరాబాద్ లో మీరు ఎలా ఈ రోజున ఉంటున్నారు? ఆంధ్ర రాష్ట్రానికి ఎంత నాశనం చేశారో చెప్తా వినండి. ఆంధ్ర రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారో చంద్రబాబు చెప్తా వినండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ హీరోలకు కూడా నాయనా ఒక నిమిషం ఆగితే చెప్తా.
ఊరుకో. చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశాడు చిట్టిబాబు చెప్తా. గారు, అయ్యన్నో ఆయన ఇప్పుడు 9 ఆన్సర్ ఏళ్లలో చెప్పండి. 143 కేంద్ర సంస్థలు వస్తూ ఉంటాయి ఆంధ్రాకి ఇవ్వాల. వైజాగ్ రైల్వే జోన్లో చిట్టిబాబు గారు, రైల్వే లైన్లు ఒరిస్సాలో కలుగుతానే నోరు మూసుకుని కూర్చున్నాడు. చిట్టిబాబు గారు అంశాలు ఇప్పుడు అన్ని అంశాలు ఇప్పుడు వద్దు దయచేసి. ఆయన చెప్తాడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ డెవలప్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన 14 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన పెద్ద ద్రోహి. వరుసగా లిస్ట్ చెప్తా. చిట్టిబాబు గారు దయచేసి మీరు సినిమా ఇండస్ట్రీని ఉద్ధరించారు. మీరు సినీ విశ్లేషకులుగా ఉండి మీరు చెప్తారు, మీరు చంద్రబాబు నాయుడు విమర్శిస్తారు. మీరు సినిమా ఫీల్డ్ ఈ పరిణితి ఏంటో అర్థమవుతుంది. మీకన్నా రాజకీయాలు విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని. ఏదో మీరు సినిమా పరిణితి ఏంటో తెలుస్తుంది. ఒక అవినీతి పరుని వెనకేసుకొస్తున్నారంటే మీ రాజకీయ పరిణితి ఏంటి, రాజకీయ పరిపక్వత తెలుస్తుంది. అవినీతి పరుడు చంద్రబాబు నుంచి అవినీతి పరుడు ఈ రాష్ట్రంలో లేడు. విశ్లేషణ అనుకుంటా వైకాపా చంద్రబాబు నుంచి చంద్రబాబు నుంచి మించిన అవినీతి పరుడు లేడు. 2 ఎకరాలు పెంపుటిల నుంచి 6 లక్షల కోట్లకి ఎదిగిన అవినీతి పరుడు లేడు. అవినీతి చేశారు. అవినీతి పరుడు తెలుగుదేశం మాట్లాడద్దు. అవినీతి పరుడు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడద్దు. అవినీతి పరుడు మీరు చిరునామా తెలుగుదేశం వల్ల మాట్లాడారు. చిట్టిబాబు గారు ఇప్పుడు మీరు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నారా? చెప్పేది ఇక్కడ ఆ వీడియో మార్ఫింగా తేలాలి కదా. మరి చిన్నపరెడ్డి గారు మార్ఫింగ్ అని అంటున్నారు కదా, మరి ఎందుకు ఆయన్ని మీరు ఎందుకు వ్యతిరేకించడం లేదు? ఇందాకన్నా అందుకన్నా మొదటి నేను స్టార్టింగ్ కమెంట్ ఏం చెప్పాను, ఈ విషయంలో ఎవరిని తప్పుపట్టాలి అనే విషయం ముందే చెప్పాను. వీళ్ళు పొలిటికల్ డిస్కషన్ కాకుండా ఈ విషయంలో నేను ఎలక్షన్ కమిషన్ తప్పుపడుతున్నా. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఈ ఆఫీసులో మార్చింది, ఈ కలెక్టర్లు మార్చింది. ఈ మార్చిన చోట్లలో గొడవలు జరుగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ విద్యుత్ ఏమైంది? ఇలాంటి ఉన్న ఆఫీసుల్లో మార్చేటప్పుడు ఏ విద్యుత్తో మార్చిన చోట్లలో గొడవలు. అంటే ఎవరికి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది, వాళ్ళ ఎవరికి అనుకూలంగా జరిగిన గొడవలు ఇక్కడ జరిగినాయి. తెలుగుదేశం వాళ్ళు చేశారు, వైసీపీ వాళ్ళు చేశారు, అందరూ చేశారు. కానీ అందరూ చేసినప్పుడు ఈ ఎలక్షన్ ఆఫీసర్దే కదా బాధ్యత. వీళ్ళు కదా మార్చారు, వీళ్ళు కదా ఆఫీసర్ని బాధ్యత వాళ్ళ చేతిలో కదా ఉంది ఇప్పుడు కంట్రోల్. వాళ్ళు మార్చారు. వాళ్ళ చేతకారితనము, వాళ్ళ చేతిలో వ్యవస్థని వాడలేక విధానము, పోలీసులు వాళ్ళ ఆ తప్పును మాట్లాడాలి. ఇక్కడ ఎవరు నీతిపరులు కాదు. ఆ పార్టీ ఈ పార్టీ ఇద్దరు గొడవలు చేశారు. మేము ఒక్కడమే ఇద్దరు గొడవలు చేశారు, ఒప్పుకున్నారు. జవహర్ రెడ్డి చేసింది ఏంటి? జగన్మోహన్ రెడ్డికి చిట్టిబాబు గారు అన్న ఒక విషయాన్ని నేను ఖండిస్తానండి. ఈసీ మార్చిన తర్వాత గొడవలు జరిగాయంట, దీన్ని నేను ఖండిస్తా అండి. ఈసీ ప్రకాశం జిల్లాలో కూడా ఎస్పీని మార్చింది, అలాగే అనంతపురంలో మార్చింది. మరి అక్కడ గొడవలు లేవు, ఇక్కడ మాత్రమే ఎందుకున్నాయి? చోటల్లో జరిగిందల్లా మార్చిన చోట్ల జరిగింది. అంటే మార్చిన దగ్గర కొన్ని చోట్ల జరిగింది, కొన్ని చోట్ల చిట్టిబాబు గారు చోట్లలో కొన్ని చోట్ల జరిగింది. మార్చిన చోట్లలో జరిగింది. దయచేసి అంటే కొన్ని చోట్ల మార్చిన దగ్గర కొన్ని చోట్ల జరిగినాయి అన్నారు. కానీ చిట్టిబాబు గారు మార్చిన ప్రతి చోట